ఈరోజు మన టాపిక్ ఏంటంటే, తరచు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అందులో మెయిన్‌గా రైల్వే ఎగ్జామ్స్ నుంచి సైన్స్ ఎస్పెషల్లీ బయాలజీ నుంచి మనకి ఎక్కువగా వచ్చే క్వెషన్స్ టిష్యూ. టాపిక్ టిష్యూ. దీన్ని మనం కణజాలాలు అంటాం గదా! ఇవి ఎన్ని సార్లు చదివినా కూడా అభ్యర్థులు ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఈరోజు మనం క్లారిటీగా షార్ట్ మెథడ్‌లో తెలుసుకుందాం. టిష్యూ కణజాలం. అసలంటే ఈ టిష్యూ అంటే ఏంటి? ఈ కణజాలాలు అంటే ఏంటి? ఇవి ఎలా ఫార్మ్ అవుతాయి? దేని నుండి ఫార్మ్ అవుతాయి? ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ సెల్ కణం. ఈ సెల్ గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకొనున్నాం. అంటే ప్రతి జీవి ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా సింగిల్ సెల్‌తో స్టార్ట్ అవుతదని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ సెల్స్ ఈ కణాలన్నీ కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైనా పెద్ద బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేసామనుకోండి. అది ఎన్ని ఫ్లోర్స్ అయినా కూడా ప్రతి ఫ్లోర్ కూడా సింగిల్ బ్రిక్ ఒక ఇటుకతోనే స్టార్ట్ అయితది. అంటే ఇటుకలన్నీ కలిసి గోడగా ఫార్మ్ అవుతాయి. ఈ గోడలన్నీ కలిసి ఒక రూమ్‌గా ఫార్మ్ అవుతాయి. ఈ రూమ్స్ అన్నీ ఒక అపార్ట్‌మెంట్‌గా, ఒక ఫ్లాట్‌గా ఇలా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ పోతాం కదా! అలానే మన బాడీలో కూడా ప్రతి ఆర్గాన్ కూడా అంటే ప్రతి అవయవం కూడా కణజాలాల నుంచే తయారు చేయబడుతుంది. ఈ ప్రతి కణజాలం కూడా ఒక కణం నుంచి ఏర్పడుతుంది. మరి జీవులన్నింటిలో ఈ కణాల అమరిక ఒకేలా ఉంటదా? ఈ భూమి మీద మొత్తం జీవుల్ని మనం ఒక 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటాం కదా! అది యూనిసెల్యులర్ అండ్ మల్టీ సెల్యులర్. అంటే ఈ ఏకకణ జీవులు, బహుకణ జీవులు అని ఇంతకుముందు మనం తెలుసుకొనున్నాం కదా! ఈ ఏకకణ జీవుల్లో ఎగ్జాంపుల్ అమీబా చూసుకుందాం. అమీబాలో మనకి తెలిసి జనరల్‌గా ఒక సింగిల్ సెల్ ఉంటది. ఫుడ్ తీసుకోవడం, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, మళ్ళీ దానికి అడ్జస్ట్ చేసి బయటికి పంపించేయడం. ఇదంతా ఈ ప్రోగ్రెస్ అంతా కూడా ఈవెన్ ఒక సింగిల్ సెల్‌లోనే జరుగుతా ఉంటది. మరి బహుకణ జీవుల్లో ఏం జరుగుతది? దాని గురించి చూద్దాం. బహుకణ జీవులంటే ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఈ బహుకణ జీవుల్లోకి వస్తాయి. అంటే ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంతా కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ నుంచి ఫార్మ్ అవుతది. అంటే ఈ, ఈ బిలియన్స్ ఆఫ్ సెల్స్ చేసే పని అమీబాలో ఒక సింగిల్ సెల్ చేస్తుంది. మరి ఈ రెండిట్లో కూడా సెల్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటదా? దాని గురించి చూద్దాం. హ్మ్. ఈ భూమి మీద అనేక రకాల మొక్కలు, జంతువులు నివసిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలు గట్టిగా గాలేస్తే వంగుతుంటాయి. కొన్ని గాలికి విడిపోతూ ఉంటాయి. కొన్ని నీటిపై తేలియాడుతూ ఉంటాయి. ఇలా రకరకాల లక్షణాలు కలిగి ఉంటాయి. మరి జంతువుల విషయానికొచ్చేసరికి చిన్న జీవి చీమ నుంచి అతి పెద్ద జీవి ఏనుగు, జిరాఫీ ఈ జీవులన్నీ కూడా ఒక సింగిల్ సెల్‌తోనే స్టార్ట్ అయితాయి. మరి ఈ చీమలో చిన్న కణాలు, ఏనుగు, జిరాఫీలో పెద్ద కణాలు ఉంటాయా? సో, ఈ విషయాలన్నీ సింపుల్ టెర్మినాలజీలో అందరికి అర్థమయ్యేలా ఒకసారి తెలుసుకుందాం మనం. ఏకకణ జీవుల్లో జరిగే జీవక్రియలన్నీ ఒక సింగిల్ సెల్లే నిర్వహిస్తది. మరి బహుకణ జీవుల్లో శ్రమ విభజన జరుగుతూ ఉంటది. అంటే, అంటే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పనిని నిర్వహిస్తది. అంటే ఒక జీవి శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కణాల సముదాయాన్నే కణజాలం అంటాం మనం. ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో చూసుకుంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఎ పర్టిక్యులర్ ఫంక్షన్ ఫార్మ్ ఎ టిష్యూ. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయాన్నే మనం కణజాలం అని అంటాం. జనరల్‌గా చూసుకుంటే మొక్కలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి కదలలేవు. చలించలేవు. స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా ఉన్న చోటనే ఉండిపోతాయి. కాబట్టి ఇవి ఎక్కువ మొత్తంలో సహాయక కణాలను కలిగి ఉంటాయి. అంటే సపోర్టివ్ టిష్యూని కలిగి ఉంటాయి. ఈ సపోర్టివ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి డెడ్ సెల్స్‌ని కలిగి ఉంటాయి. సహాయ కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. మరి జంతువుల్లో ఎలా జరుగుతుంది? జంతువులన్నీ ఒకే ప్లేస్‌లో స్థిరంగా ఉంటాయా? అది వాటి ఆహారం కోసం, ఆవాసం కోసం ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి చలిస్తూ ఉంటాయి. సో, మొక్కలతో పోల్చుకుంటే జంతువులకి ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. ఎక్కువ శక్తిని వినియోగిస్తూ ఉంటాయి. అందుకే చాలా వరకు జంతువులు లివింగ్ సెల్స్ అంటే సజీవ కణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలకి, జంతువులకి మధ్య ఇంకొక ప్రధాన తేడా ఏంటంటే పెరుగుదల. ఇప్పుడు జంతువులు అనగా మనుషులు ఎవరైనా కూడా కొంత వయసొచ్చేసరికి వాటి పెరుగుదల ఆగిపోతుంది. కానీ మొక్కల్లో ఏం జరుగుతుంది? అవి జీవితాంతం అలా పెరుగుతూ పైకి ఎదుగుతూనే కనిపిస్తాయి. మరి మొక్కల్లో ప్రతి భాగం ఇలా పెరుగుతుందా? విభజన చెందుతుందా? లేదా కొన్ని ప్రత్యేక భాగాల్లోనే విభజన జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ పత్రంలో చూసుకుంటే దాని సైజు కొంతవరకు పెరిగాక ఆగిపోతుంది.
కానీ కాండంలో చూసేసరికి అది విభజన చెందుతూనే ఉంటుంది. అంటే ఈ కాండం భాగంలో ఏదో ప్రత్యేక కణజాలం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కదా! యెస్. బేస్డ్ ఆన్ ఇట్స్ డివైడింగ్ కెపాసిటీ అంటే విభజన చెందే సామర్థ్యం ఆధారంగా ఈ వృక్ష కణజాలాలను మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. అవేంటంటే ఒకటి మెరిస్టెమాటిక్ టిష్యూ దీన్నే మనం తెలుగులో విభాజ్య కణజాలం అని అంటాం. రెండోది పెర్మనెంట్ టిష్యూ అంటే శాశ్వత కణజాలం. కానీ జంతువుల్లో ఈ పెరుగుదలనేది ఏకరీతిగా ఉంటుంది. అంటే మొక్కల్లో చూసినట్టు ఇప్పుడు మొక్కలు కాండం భాగంలో పెరుగుతా ఉంటాయి. వేర్లు ఈ భాగాల్లో పెరుగుతూ ఉంటాయి. కానీ, కానీ ఈ జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలనేవి విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఉండవు. ఇందులో పెరుగుదలంతా ఏకరీతిగా ప్రతి కణం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్టొచ్చేసి ఈ ప్లాంట్ టిష్యూ ఉంది గదా! వృక్ష కణజాలం ఇది ఎలా ఫార్మ్ అవుతుంది? ఇందులో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ గురించి, యానిమల్ టిష్యూస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం.